2 మినిట్స్ పడుతుంది చెప్పడానికి విషయం ఏంటి అని అంటే బ్రో, నేను ఎగ్జాక్ట్లీ ఈ మంత్ తో 1 year అవుతుంది అసలు స్టాక్ మార్కెట్ అంటే ఏంటి అని నా యొక్క జర్నీ అనేది స్టార్ట్ చేసి. అంతకుముందు నాకు అసలు ఐడియానే లేదనమాట. ఈ 1 year లో ఏంటి అని అంటే దాదాపు ఒక 6 months అసలు జీరో అనమాట. జీరో అంటే నాకు ఎవరు మెంటర్ లేరు, ఏం లేరు. యూట్యూబ్ త్రూ అక్కడ ఇక్కడ చూసి నేర్చుకోవడం అట్లా ఫాలో అయ్యాను. అయితే దాని తర్వాత నేను ఒక పేరు చెప్పను, బట్ వాళ్ళు కూడా మంచి ట్యూటర్. బట్ ఏంటంటే ఎస్ఎంసీ కాన్సెప్ట్ కి వెళ్ళింటే నేను ఎస్ఎంసీ కాన్సెప్ట్ లో మంచి ఇంట్రెస్ట్ వచ్చేది. అట్లా ఉన్నప్పుడు ఏమైంది అని అంటే ఎస్ఎంసీ కాన్సెప్ట్ లో ఉన్న బ్యూటీ అదే, ప్లస్ నెగిటివ్ కూడా అదే. ఇప్పుడు ఏమవుతుంది అని అంటే ఎస్ఎంసీ కాన్సెప్ట్ లో ఆర్డర్స్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్స్ కానీ, చేంజ్ ఆఫ్ క్యారెక్టర్స్ కానీ, ఆర్డర్ బ్లాక్స్ కానీ, బ్రేకర్ బ్లాక్స్ కానీ, మిటిగేషన్ బ్లాక్స్ అని, ఎఫ్ఈజీస్ అని చెప్పేసి చాలా ఉన్నాయి. ఈ అన్నిట్లలో కూడా ఎంట్రీస్ దొరుకుతాయి బ్రో. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ఈజీ ఉంది, ఎఫ్ఈజీ లో ఎంట్రీ ఉంటది. ఆ ఎంట్రీ ఏ ఎఫ్ఈజీ అనేది వ్యాలిడ్ అనేది తెలియదు. బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ అవుతుంది, ఏ బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ వ్యాలిడ్ అనేది తెలియదు. అంటే సింపుల్ గా చెప్పాలి అంటే ఒక ట్రేడర్ ఎంటర్ అవుతున్నాడు అంటే వాడికి అల్టిమేట్ ఎంట్రీ, ఎగ్జిట్, ఒక ప్రాపర్ ఎంట్రీ ఎక్కడ పెట్టాలి, ప్రాఫిట్ ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలి అని ఈ రెండు తెలియకపోతే యాజ్ పర్ మై ఒపీనియన్. సో ఏంటి అని అంటే ఇవేవి లేకుండా నేను ఏమైంది అని అంటే నేను ఒక స్ట్రాటజీ అనేది దాన్ని బిల్డ్ చేసుకునే కార్యక్రమం ప్రాసెస్ లో నేను డిఫరెంట్ అయిపోయింది పరిస్థితి. అంటే సింపుల్ గా చెప్పాలి అని అంటే ఒక వంటగా చేస్తాను. ఉప్పు ఏంటి తెలుసు, పసుపు ఏంటి తెలుసు, పప్పు ఏంటి తెలుసు, అన్ని తెలుసు. బట్ అవన్నీ కలిపి ఎట్లా కర్రీ చేయాలంటే తెలియదు. సో ఇట్లాంటి పరిస్థితి నేను ఫస్ట్ మేబీ మీకు గుర్తుందో లేదో యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ లో పెడతాను. ఫస్ట్ కమెంట్ నేనే పెట్టా అక్కడ. కాంటాక్ట్ నెంబర్ కానీ ఏది అని ఇవ్వలేదు చెప్పేసి నేను మీకు ఫస్ట్ కమెంట్ నాదే అది పెట్టిన తర్వాత నేను మీతో ట్రావెల్ అవ్వడం చేయడం తర్వాత మీరు చెప్పే విధానం ఈజీ అండ్ నా ఒక బిగినర్ టైప్ లో ఉండే ఒక వ్యక్తికి కూడా ఫోన్ ఫీడింగ్ లాంటి టీచింగ్ అని ఇది అద్భుతం అసలు వాట్సాప్ చెప్పాలి అని అంటే. 1-2 సార్లు మీరు అంటే హోంవర్క్ చేయడం కానీ, లేకపోతే ఆ స్ట్రాటజీ అర్థమైందా లేదా అని చెప్పేసి కనుక్కునే విధానం కానీ, ఇవన్నీ ఏమవుతుంది అంటే ఒక రకమైన బూస్ట్ ఇస్తుంది. ఏం చేసినా ఓకే రేపు మళ్ళీ ఉండాలి, లేకపోతే నవంబర్ ఖచ్చితంగా జరుగుతుంది అని ఇది అనేది కూడా ఒక రకమైన బూస్ట్ ఇస్తుంది. సో ఫైనల్ కన్క్లూషన్ అంటే మీ స్ట్రాటజీ చాలా అంటే వెరీ సింపుల్ అండ్ వెరీ ఎఫెక్టివ్. చాలా అంటే చాలా అద్భుతం అసలు వాట్సాప్ అంటే. దాన్ని ప్రాక్టీస్ చేసి ఓవర్ ట్రైనింగ్ చేయకుండా ఉండడానికి కూడా చాలా అంటే చాలా పనిచేస్తుంది అనేది నా ఉద్దేశం. ఇక మనం ట్రావెల్ అవుతున్న కొద్దిగా ఇంకా మీ మెంటర్షిప్ అనేది కూడా నన్ను ఇంకా మంచిగా ముందుకు తీసుకెళ్తాయి అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నాను.